ఈరోజు వేల్పుర మండలంలోని అమ్నాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రహంతన్న యువసేన తరపున నోట్ బుక్స్ పంపిణీ పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మంత్రి గారిని ఇంతకుముందు గతంలో ఉన్న మంత్రి గారిని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని వివిధ గ్రామాల నుంచి వీడీసీలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా పూలదండలు కావచ్చు, బోకే కావచ్చు, సలవ కావచ్చు తీసుకొచ్చి ఇచ్చేవారు. దానికి అవి తీసుకొని ఎక్కడో ఖరాబ్ అయితే ఎక్కడి పడేస్తారు కాబట్టి వాటిని తిరస్కరించి మంత్రి గారు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ పేద పిల్లలు ఉంటారు కాబట్టి వారికి కూడా మంచి చదువు చెప్పాలన్న ఉద్దేశంతో వారికి తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రతి సంవత్సరం ఒక స్కూల్లో నోట్ బుక్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వారికి ఇచ్చినటువంటి నోట్ బుక్స్ను అక్కడిక్కడ ఎక్కడ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో నుండి గవర్నమెంట్ స్కూళ్ళలోనే పేద పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేయమని వారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే పోయిన సంవత్సరము ఉడరకాలంలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము ప్రశాంత్ అన్న గారికి అభిమాన గ్రామం అయినటువంటి అమలాపురం గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు దాదాపు 70 మంది పిల్లలకు ఈరోజు వాళ్ళకి ఎంత అవసరం అన్ని నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కూడా మీరు ప్రశాంత్ అన్న గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగా ఉంది కాబట్టి మీరు మంచిగా చదువుకొని మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, మీకు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ప్రశాంత్ అన్న యువసేన తరఫున చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా తీసుకెళ్లి పేదలకు హెల్ప్ చేస్తామని చెప్పి చేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రశాంత్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.